వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వైభోగం అంతా ఇంతా కాదు. జగన్ కోటరీలోని ఆ నలుగురు ఐదుగురు రెడ్లలో ఆయన కూడా ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ జిల్లాలో విపక్షాలను బయటికి కూడా రానివ్వకుండా ఉక్కుపాదం మోపారాయన. అధికారం పోయాక మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై అనేక ఆరోపణలు చేసిన తెలుగుదేశం ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు ఆయన్ను కాపాడుతుంది ఎవరు? ఇంతకు ఎవరా నేత? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన పేరు తెలియని వారుండరు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన లీడర్. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు బద్ధశత్రువు. ఈ పగ, ప్రతీకారాలు ఈనాటివి కాదు. ఈ ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచే శత్రుత్వం కొనసాగుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా లేకున్నా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు కామన్. ఆఖరికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఓడిపోయాక అసలు బయటకు కూడా రావడం లేదు. పెద్దాయనకు ఏమైంది అంటూ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా, రాయలసీమ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ పార్టీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు పెద్దిరెడ్డి. అంత జోరుగా, హుషారుగా ఉండే పెద్దిరెడ్డి పార్టీ అధికారం కోల్పోయాక అంతకు డబుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కో కార్యకర్త, నేతల వెన్ను విరుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరగ్గా రెడ్ బుక్లో ఉన్న వారిని వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇక పెద్దిరెడ్డి విషయానికి వస్తే నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కబ్జాల జాబితా ఇప్పటికే బయటికి వచ్చింది. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోవడానికి కర్త, కర్మ, క్రియ అని టీడీపీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. అయితే నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తారని పదే పదే హెచ్చరించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు పెద్దిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి సర్కార్. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. కుప్పం అంటే చంద్రబాబు, బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన. కానీ 2024 ఎన్నికల్లో ఈ సీటును షేక్ చేయాలని ఓ రేంజ్లో పావులు కదిపింది వైసీపీ. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, కుప్పంలో బాబుకు చోటు లేకుండా చేయాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నం చేశారు. నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు పెద్దిరెడ్డి పన్నని వ్యూహాలంటూ లేవని అంటారు. ఆయన అండతో కుప్పం వైసీపీ నేతలు సైతం స్థానికంగా తమ్ముళ్లకు చుక్కలు చూపించారు. వరుసగా పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు అన్నింటిలో వైసీపీ జెండా ఎగురవేశారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది. ఇక ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు కామన్ అయిపోయాయి కుప్పంలో. ఆ ఊపులోనే ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మెలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం. కానీ చివరికి వాళ్లొకటి తలిస్తే ఓటర్లు మరొకటి తలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసికొట్టి వరుసగా 8వ కుప్పం ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలిచారు చంద్రబాబు. ఇక ఆ తర్వాతి నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు మా అంతా మొనగాళ్లు లేరంటూ జబ్బలు చరుచుకున్న స్థానిక వైసీపీ నాయకులు చాలామంది అడ్రస్ లేకుండా పోయారు. కొందరు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోతే ఇంకొందరు కామ్గా ఉన్నామా లేదా అన్నట్టుగా టైంపాస్ చేస్తున్నారు. ఇక పార్టీ ఓడినప్పటి నుంచి పెద్దిరెడ్డి అసలు బయటికి కనిపించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడానికి సైతం వెనకడుగు వేసే పరిస్థితి.
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పెద్దిరెడ్డి భూములను కబ్జా చేస్తారని కూడా గతంలో టీడీపీ ఆరోపించింది. అటవీ భూములను సైతం పెద్దిరెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. విలువైన స్థలం కంటపడితే చాలు, అది అడవా చెరువా, ప్రభుత్వ భూమా లేదా మఠం భూమా అన్న పట్టింపు లేకుండా పెద్దిరెడ్డి ఆక్రమించుకుంటారంటూ గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. తిరుపతి నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేయడం, బుగ్గమఠం భూములను ఆక్రమించడం, అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకృతి వనరుల్ని భూబకాసురుల్లా భోంచేశారని, అలాగే మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారని గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి ఫలానా అవినీతి చేశాడంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు విమర్శలు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. అసలు మదనపల్లి ఫైల్స్ దహనం కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. అంతేకాదు, పెద్దిరెడ్డి భూములను కబ్జా చేశారని గతంలో గగ్గోలు పెట్టిన టీడీపీ ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పెద్దిరెడ్డిని కాపాడుతోంది ఎవరన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డిపై లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఓవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేశారని విమర్శలైతే చేస్తున్నారు గాని ఎందుకో తెలియదు, చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇసుక, మైనింగ్, మద్యం స్కాములే కాదు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబీకులు లెక్కలేనన్ని భూ కబ్జాలు చేశారన్నారు. మదనపల్లి ఫైల్స్ తగలబడినప్పుడు ఆయనపై 100 ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అందుకే పెద్దిరెడ్డి ఇప్పటికే దానిపై సవాళ్లు కూడా చేశారు. దమ్ముంటే చర్యలు తీసుకోవాలన్నారు. అంగళ్లలో చంద్రబాబును చంపడానికి పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారని, రాళ్ల దాడులు చేయించారని ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పెద్దిరెడ్డిని మాత్రం ఎందుకో టచ్ చేయలేకపోతోంది కూటమి సర్కార్. ఆయనపై చర్యల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో కానీ ఆయనకు కొంతమంది టీడీపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డిపై గతంలో తాము చేసిన ఆరోపణలను గనక నిరూపించలేకపోతే జరుగుతున్న ప్రచారమే నిజమని జనం భావించే పరిస్థితి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి కూటమి సర్కార్ పెద్దిరెడ్డిని టచ్ చేస్తుందా లేదా అన్నది.